మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మనం ఈరోజు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలో ఉన్నాం. ఇక్కడ మొయినాబాద్ మున్సిపాలిటీ 13వ వార్డ్. ఇది సురంగల్, ఒకప్పుడు గ్రామ పంచాయతీ. ఇది నూతనంగా మున్సిపాలిటీలో విలీనం అయిపోయింది. ఇక్కడ 13వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గడ్డం లక్ష్మీ వెంకటరెడ్డి గారు గతంలో సామాజికంగా, రాజకీయంగా ఒక 20-25 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్నారు. గ్రామంలో ఎవరు చనిపోయినా, బతికినా, పెళ్లిలకు, పుట్టుకలకు, ప్రతిదానికి ఎవరైనా ఆపదలో ఉండి తన దగ్గరికి వస్తే కాదనకుండా సేవ చేసి ఒక మంచి మనస్తత్వం, గుణమున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక పార్టీ నుంచి టికెట్ ఆశించి వాళ్ళు పార్టీ చేసిన సేవను గుర్తించకుండా నాకు టికెట్ ఇవ్వలేరని ఒక ఆ ఉద్దేశంతో నేను ఎలాగైనా ప్రజా సేవ చేయాలి, రాజకీయ సేవ చేయాలని స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి ప్రజలు ఎట్లా ఆదరిస్తున్నారు, జనాలు ఎట్లా వెళ్తున్నారు, సమస్యలు ఉన్నాయి, వీళ్ళు కౌన్సిలర్గా గెలిస్తే ఎట్లాంటి అభివృద్ధి చేస్తారు ఒకసారి తెలుసుకుందాం. అమ్మ, ఒకసారి మీ ఇంట్రడక్షన్, మీ పరిచయం చేసి. నేను గడ్డం లక్ష్మీ వెంకటరెడ్డి, మొయినాబాద్ మున్సిపల్గా 13వ వార్డుగా అభ్యర్థిగా నిలబడుతున్నాను. దయచేసి 11వ తారీఖు నాడు హ్యాపీల్ గుర్తుకు ఓటేయగలరని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గడ్డం లక్ష్మీ వెంకటరెడ్డి గారు గత 20-25 సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాజకీయంగా ఎంతో సేవ చేసి పార్టీ అభివృద్ధి కూడా నేను ఎంతో పోరాటం చేసిన, పాటుపడిన. ఇట్లాంటి మూమెంట్లో నాకు టికెట్ ఆశిస్తే నాకు ఇవ్వలేకపోయారు. నేను ఎలాగైనా ప్రజా సేవ చేయాలి, రాజకీయ సేవ చేయాలి, మా ఊరి ప్రజలకు నేను ఒక సేవ చేసుకోవాలని తను స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఒక్కసారి అన్నతో మాట్లాడదాం. అన్న, ఎందుకు స్వతంత్రంగా పోటీ చేయాల్సి వచ్చిందన్న? నేను కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. నేను 30 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేసిన. నేను ఏ ప్రోగ్రాం పెట్టినా నేను ఒక 10 మందిని తీసుకొని పోయి రావాలంటే, ఒక 100 మందిని తీసుకొని రావాలంటే నా సొంత డబ్బులతో నేను ఖర్చు పెట్టుకొని తీసుకొని వచ్చిన. పార్టీ నన్ను గుర్తించలేదు. పార్టీ నాకు బీఫామ్ ఇస్తా అని చెప్పి, మొన్నటిదాకా నాకు బీఫామ్ ఇస్తా అని చెప్పి నన్ను నామినేషన్ వేయమని చెప్పారు. నామినేషన్ వేసే వరకు కూడా నేను అడుగుతూనే ఉన్నా, నాకు బీఫామ్ ఇస్తేనే నేను నామినేషన్ ఇస్తా అంటే, నాకు పిలిచి నీకు బీఫామ్ కన్ఫర్మ్ అయింది, నువ్వు నామినేషన్ వేయండి, రెండో నామినేషన్ వేయండి. నేను ఫస్ట్ వేసినాక కూడా నేను కొంచెం డౌట్ ఉంటే మళ్ళీ కూడా పోయి నేను అడిగిన. నన్ను పిలిచి వాళ్ళు చెప్పి నీకు బీఫామ్ కన్ఫర్మ్ అయింది, నువ్వు నామినేషన్ వేయంటే, మీరు బీఫామ్ కన్ఫర్మ్ అవుతానే నేను మెడలో కండ వేసుకొని నేను నామినేషన్కి వెళ్తా అంటే, సరే నీకు బీఫామ్ కన్ఫర్మ్ అయింది, నువ్వు కండ వేసుకొని నువ్వు నామినేషన్ వేయండి అని చెప్పిండ్రు. నేను నామినేషన్ వేసి ప్రచారము చేసుకుంటున్నా. ప్రతిరోజు నేను అడుగుతా ఉన్నా, బీఫామ్ వేరే వాళ్ళకి ఇచ్చేసారు. నేను అడిగిన ముందు నీకు బీఫామ్ వస్తలేదు అంటే నేను ఆలోచన చేసేవాడిని. నేను నామినేషన్ వేసినాక నన్ను కావాలని కూడా నన్ను ఇబ్బందులు పెడతా ఉన్నారు. నా వెనక తిరిగే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, లీడర్లు కానీ, ఓటర్లు కానీ వీళ్ళందరికీ ఫోన్లు చేసి ఏదో రకంగా ఇబ్బంది పెట్టి, మీరు వెంకటరెడ్డి వెనక తిరగొద్దు అని చెప్పి మండల పార్టీ వాళ్ళు వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. జనాలు, నేను ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తను. నేను 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. నేను గతంలో కూడా 7 సంవత్సరాలు నేను సర్పంచ్కి నిలబడి నేను తక్కువ ఓట్లతోటి ఓడిపోయినా. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా నేను ప్రతి సంవత్సరము సేవా కార్యక్రమాలు, దసరా పండుగ వచ్చిందంటే, రంజాన్ పండుగ వచ్చిందంటే, క్రిస్టమస్ వచ్చిందంటే నేను సేవా కార్యక్రమం చేసి నేను ఏదో రకంగా జనాలకు నా నుంచి ఏదో ఒకటి నేను వాళ్ళ ఇంటికి నేను చెందాలని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా నేను ఏదో ఒక వస్తువులు పంపించి నేను అందరితోటి కూడా మంచిగా ఉన్నా. నేను ఇప్పుడు కూడా ప్రచారం చేస్తున్నా. నాకు ఎవరు కూడా నేను అధైర్యపడొద్దు, నువ్వు నిలబడు, నీ వెనక మేమున్నామని చెప్తున్నారు. ఒరిజినల్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయంబడే తిరుగుతున్నారు. నాకు ఓట్లు వేస్తామంటున్నారు. మంచి నాయకులు నా వెంబడి ఉన్నారు, మంచి కార్యకర్తలు ఉన్నారు, మంచి ఓటర్లు ఉన్నారు. నేను నా వెంబడి తిరిగే వాళ్ళు ఏదానికో ప్రభావం కాకుండా, అవతలలో ఏది చెప్పినా వినకుండా నా వెంబడైతే తిరుగుతున్నారు. నేను గెలిచిన తర్వాత కూడా నేను ఏమేమి కార్యక్రమాలు చేస్తానో నేను చెప్తున్నా. ఓకే, మీ మాటలో తెలుస్తుంది వెంకటరెడ్డి అన్న, మీరు ఒక స్వచ్ఛమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగిన ఈ తరుణంలో మీరు ఎంతో కష్టపడి పార్టీని డెవలప్మెంట్ చేసి పార్టీ కోసం ఖర్చు పెట్టిన ఈ మూమెంట్లో మీరు స్వతంత్ర అభ్యర్థిగా మీ గ్రామ ప్రజలకు సేవ చేయాలని మీరు అడిగేశారు. జనాలు నుంచి మీకు ఎట్లాంటి మద్దతు వస్తుంది? వాళ్ళు ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎట్లుంది, స్వతంత్రంగా పోయినప్పుడు జనాలు మీకు ఎట్లాంటి రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఎట్లా మద్దతు తెలుపుతున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు అప్పుడు కూడా మంచిగానే ఉన్నారు. నన్ను మోసం చేసినాక కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు కూడా పోతలేరు. వాళ్ళ ఎంబడి నా ఎంబడే ఉన్నారు, నాతోటే ప్రచారం చేస్తున్నారు. ప్రొద్దున రాత్రి నాకు దాదాపు
ఒక 12, 14 గంటలు నాతోటే ఉంటారు. వాళ్ళు రాత్రి ఏదైతే 6, 8 గంటలు పండుకుంటారో వాళ్ళ ఇళ్ళల్లో పండుకొని నేను పొద్దున 6 గంటలకు స్టార్ట్ చేస్తే 6 గంటల నుంచి కూడా మనకు కనబడతా ఉన్నారు. నాకు మంచి స్పందన ఉంది. నా ఎంబడే తిరుగుతున్నారు. నాకే మద్దతు ఇస్తున్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు మీరు ప్రచారానికి వెళ్తున్నప్పుడు మీ 13వ వార్డులో మీకు సమస్యలు ఏమైనా చెప్తున్నారా? అన్న మా వార్డులో ఈ సమస్యలు ఉన్నాయి, ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే ఏమైనా ఐడెంటిఫై చేస్తున్నావా? ఒకవేళ మీరు కనుక కౌన్సిలర్గా గెలిస్తే ఆ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తారన్నా, ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు? అడుగుతున్నారు. కొన్ని జాగాలల్లో చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి కదా, సీసీ రోడ్లు అడుగుతున్నారు. నేను చేయిస్తా అని చెప్పిన. కరెంటు ప్రాబ్లం ఉన్నది, నేను చేయిస్తా. స్తంభాల ప్రాబ్లం ఉన్నది, చేయిస్తానని చెప్తున్నా. స్కూల్ పిల్లలకు నేను ఇంతకుముందు కూడా హెల్ప్ చేసిన, ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు. మా పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు ఏందని అడుగుతున్నారు. నేను చేస్తానని చెప్తున్నా, ఇంకా ముందు కూడా చేస్తా. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి లాస్ట్ వరకు మిమ్మల్ని మభ్యపెట్టి మిమ్మల్ని మోసం చేసినారని మీ మాటల్లో మీరు చెప్తున్నారు. ఈ తరుణంలో మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మిగతా పార్టీల నుంచి, మిగతా వ్యక్తుల నుంచి మీకు ఎంతవరకు పోటీ ఉంది? వాళ్ళని తట్టుకొని మీరు గెలుస్తారని ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారన్న చెప్పగలరా ఒకసారి? ఖచ్చితంగా నాకు ఏ పార్టీ కూడా పోటీ లేదు. నేనే ముందున్నా. నాకు జనాల్లో ఇప్పుడు ఏదైతే ఓటర్లు ఉన్నారో, నా ఎంబడి తిరిగే వాళ్ళు ఉన్నారో, నేను అందరు కూడా నాకే ఓట్లు వేస్తారు. నేనే గెలుస్తున్నా. ముందు వరుసలు నేనే ఉన్నా. ఈ సందర్భంగా మీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, మీ ఎమ్మెల్యే కావచ్చు, మీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కావచ్చు, మీ ఎంపీ కావచ్చు, మీ రాష్ట్ర నాయకత్వానికి ఒక స్వచ్ఛమైన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా మీరేమలా చెప్పాలనుకుంటున్నారా? నేను గెలిచిన తర్వాత చెప్తా. నేను ఇప్పుడు మాట్లాడితే బాగుండదు వాళ్ళ గురించి. నేను కాంగ్రెస్ కార్యకర్తలే ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు నా ఎంబడి. నేను కాంగ్రెస్ గురించి నేను చేసిన సేవలు కూడా వాళ్ళకు గుర్తున్నాయి. నేను ఇప్పుడు మాట్లాడాను. నేను 13వ తారీఖు సాయంత్రం నేను చెప్పగలుగుతా, నేను మాట్లాడతా. ఆ రోజు ఏందనేది నేను చెప్తా. ఈ సందర్భంగా ఈ ప్రత్యేక ఎన్నికలు, మీకు ఇవి ప్రత్యేక ఎన్నికలు, మీకు ఒక ప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో మీ 13వ వార్డుకు సంబంధించి మీ ఓటర్లకు, మీ ప్రజలకు మీరు రిక్వెస్ట్ చేయండి, మీరు అడగండి. మీ యాపిల్ పండు గుర్తుపైన ఓటేసి మిమ్మల్ని గెలిపించవలసిన ఆవశ్యకత, అవసరం, మీకు ఎందుకు ఓటేయాలి ఒక్కసారి వాళ్ళకి అర్థమయ్యేటట్టు రిక్వెస్ట్ చేయండి. అందరికీ నమస్కారం. 13వ వార్డు కౌన్సిలర్గా లక్ష్మీ వెంకటరెడ్డిని నేను. యాపిల్ గుర్తు వచ్చింది, ఇండిపెండెంట్గా యాపిల్ గుర్తుకు ఓటేసి మీరందరూ నన్ను ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేసిన సేవలే, నేను ఇండిపెండెంట్గా ఉన్నా, నేను ఇంకా ముందు కూడా చేస్తానని చెప్పి మీకు ప్రామిస్ చేస్తున్నా, వాగ్దానం చేస్తున్నా. మీలో నేను మీ ఇంటి అన్నను అనుకోండి, తమ్ముడిని అనుకోండి, ఒక ఇంటి వ్యక్తిలాగా అనుకోండి. నాకు అందరూ ఓట్లేసి నన్ను గెలిపిస్తే నేను 13వ వార్డులో ఏ సమస్యలున్నా నేను నా సొంత డబ్బులతోటి కూడా నేను చేయడానికి ముందుకు వస్తున్నా. నాకు ఓట్లేసి నన్ను ఆశీర్వదించండి. ఇది ఇక్కడ 13వ వార్డుకు సంబంధించి ఇది మొయినాబాద్ సురంగల్ గ్రామ పంచాయతీ. ఇంతకుముందు ఇక్కడ ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా గడ్డం లక్ష్మీ వెంకటరెడ్డి గారు ఒక 25-30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక నమ్మకమైన కార్యకర్త నుంచి ఒక నాయకుడిగా ఎదిగిన ఈ మూమెంట్లో నాకు చివరి వరకు, 2వ నామినేషన్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తున్నామని నమ్మించి లాస్ట్లో నన్ను మోసం చేశారు. నేను నమ్ముకున్న వారే నన్ను మోసం చేశారు. అట్లాంటి మూమెంట్లో వాళ్ళు నన్ను మోసం చేసినా, నన్ను నమ్ముకున్న ప్రజలకు నేను మోసం చేయదని ఒక ఉద్దేశంతో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నా. జనాలు మొత్తం, నా గ్రామ ప్రజలు, నా వార్డు ప్రజలు నా వెనకాల ఉన్నారు. 100% నేను గెలుస్తున్నాను. గెలిచిన తర్వాత నేను మళ్ళీ సమాధానం చెప్తాను. అలాగే ఈ 11 తారీఖున జరిగే ఈ ఎన్నికల్లో నేను ఒక సామాజిక సేవకుని, నమ్మిన వ్యక్తి నా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకు సాయం చేసి పంపే ఒక మంచి మనసున్న వ్యక్తిని. దయచేసి ఈ 11 తారీఖు యాపిల్ పండు గుర్తుపైన ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. కెమెరామెన్ భరత్, సాయిరాజ్, సురంగల్, మొయినాబాద్. ఇప్పుడు ఈ 13వ వార్డుకు సంబంధించి లక్ష్మీ వెంకటరెడ్డి గారు వాళ్ళు ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో తయారు చేశారు. ఒకసారి వారి మాటల్లో వాళ్ళు ఏం చేసిండ్రు, మేనిఫెస్టో ఏం తయారు చేశారు, జనాలకు ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. అని ఒక్కసారి మీ మేనిఫెస్టో చెప్పండి. 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడ్డా మేము. 13వ వార్డులో సురంగల్ గ్రామానికి సంబంధించిన 9 గ్యారంటీల్లో ప్రతి ఆడబిడ్డ పెళ్లికి 51,000 రూపాయలు సహాయం చేస్తున్నా. మగబిడ్డ పుడితే 11,000 రూపాయల సహాయం చేస్తున్నా. ఆడబిడ్డ పుడితే 21,000 సహాయం చేస్తున్నా. 6 నెలల లోపల సీసీ రోడ్ల మరమ్మతులు నా సొంత నిధులతోటి నేను చేయిస్తానని చెప్పి ప్రమాణం చేస్తున్నా. అవసరమైన చోట కరెంటు స్తంభాలు ఏర్పాటు చేస్తా.
నా సొంత డబ్బులతోటి పేద పిల్లలకు ఉచిత వైద్య నేను ఇంతకుముందు కూడా చేసిన, ఇప్పుడు కూడా నేను ఇంతకుముందు కూడా పెళ్ళిళ్ళకు ప్రతి ఆడబిడ్డకు నేను కొన్ని వందల మందికి నేను పుస్తమెట్టలు ఇచ్చిన, నేను ఇప్పుడు కూడా ఇస్తా. దానికి ఇంకా రెట్టింపు మాట్లాడుతున్న 10th క్లాస్ 90% మార్కులు తెచ్చుకున్న వాళ్ళకు 25,000 రూపాయల బహుమతి ఇవ్వడానికి నేను ముందుకొచ్చి చెప్తున్నా. వార్డు ప్రజలకు ఇంటి ట్యాక్స్ సురంగలకు సంబంధించిన ఇండ్లు ఏదైతే 13వ వార్డులో ఉన్నాయో 13వ వార్డు ఇండ్లకు మొత్తం ట్యాక్స్ ఫ్రీ. నా ట్యాక్స్ అనేది నా సొంత డబ్బులతోటి కడతా అని చెప్పి నేను ఈ 13వ వార్డు జనాలకు అందరికి కూడా ప్రామిస్ చేస్తున్నా. నేను 9వది వార్డు మొత్తంలో సీసీ కెమెరాలు నేను నా సొంత డబ్బులతోటి నేను ఏర్పాటు చేస్తున్నా అని చెప్పి ప్రమాణం చేస్తున్నా. ఇంతకు ముందులో కూడా నేను సురంగల్ నుంచి మొయినాబాద్ దాకా ఈ రోడ్డు లేని టైంలల్లా నేను మొరం పోసి బాగా చేయించిన. నేను సీసీ అవసరం ఉన్న తాన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ప్యాచ్ వర్కులు నేను సీసీ బండ్లు తెప్పించి కూడా చేయించిన. నేను సురంగల్ టు కనకమాడ రోడ్డు కూడా నేను మొరం పోయించిన. సురంగల్ శ్రీరామ్ నగర్ రోడ్డు దాకా కూడా నేను మొరం పోయించిన. ఫార్మేషన్ వర్క్ నా సొంత నిధులతో చేయించిన. ఇదంతా నా సొంత డబ్బులతోటి. నేను మా తాన యాదవులు అయితే ఎవరున్నారో కురుమా యాదవులు ఉన్నారు, నా దగ్గరకు వచ్చి అన్న మీరు ఒక గుడి కట్టియాలి, దానికి ఎంత ఖర్చు అయినా మీరు పెట్టియాలంటే నేను ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను ఒక బీరప్ప గుడి కట్టించిన. ఆ కార్యక్రమం కూడా విగ్రహాలు పెట్టాలి, ఆ పూజా కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్ తర్వాత ఆ విగ్రహాలు తెచ్చి గజస్తంభం పెట్టి ఆ పూజా కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేస్తా అని చెప్తున్నా. లాస్ట్ ఇది పెద్దది. వార్డులో ఉన్న ఇళ్ళ మొత్తానికి ట్యాక్సీ నా సొంత డబ్బులతోటి ట్యాక్సీ కట్టి 5 సంవత్సరాలు 5 ఏళ్ళ వరకు ఒక్క రూపాయి ఎవరు కట్టని అవసరం లేదు. నా సొంతంగా నేను భరించి నాకు ఓట్లేసిన జనాలకు నేను గవర్నమెంట్కి ఎంతైతే ట్యాక్స్ ఉందో అదంతా నేనే భరించి నేనే కడతా అని చెప్పి ప్రమాణం చేస్తున్నా.